హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా స్మైలీ. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అక్షయ తృతీయ పూజ అండి. నేనున్న దాంట్లో ఎలా చేశానో మీకు అక్షయ తృతీయ పూజ అయితే నేను చూపించేస్తాను. మా ఫ్రంట్ సైడ్ అంతా గుమ్మం ఎలాగుంటుందండి, ఇవన్నీ నేనే రెడీ చేశానండి. థమ్స్అప్ బాటిల్స్ అవి ఉంటాయి కదండి, సగానికి కట్ చేసి వాటికి కలర్స్ వేసి మొక్కలు అయితే పెట్టాను పైన అలాడే విధంగా గుమ్మానికి. ఇవి చూడండి, ఈ మొక్కలన్నీ ఇలా పెట్టుకున్నానండి. అటు బిల్వపత్రం, తులసి మొక్క అటు సైడ్ ఉంటుందండి కుడి చేతి పక్క. ఇదండి నేను ఈరోజు అయితే ఇంకా ఎలా రెడీ చేసి ఎలా పూజ చేసుకున్నానో అయితే మీకైతే చూపించేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి పొద్దున్నే లేచి నేను పొద్దున్నే గుమ్మం సైడ్ ఫ్రంట్ డోర్ ఉంటుంది కదండి, అక్కడంతా శుభ్రం చేసేసాను. చుట్టూ కడుక్కొచ్చేసేసి ముగ్గు అదైతే పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ పింక్ కలర్లో ఉంది ముగ్గు, ఏంటా అనుకుంటున్నారా? పింక్ ఏంటంటేనండి అందులో సాల్టు గులాం కలర్ ఉంటుంది కదండి, అది బియ్యం పిండిలో కలిపాను అనమాట. అలా కలిపి మన ఇంటి ముందు ముగ్గేసుకుంటే చాలా మంచిదంట, అందుకని నేను అలాగైతే వేసానండి. చాలా మంచి జరుగుద్ది మనకి సాల్ట్ కలిపి అలా గుమ్మ ముందు ముగ్గేసుకుంటే. సాల్ట్ గులాం కలర్ అండి, వైట్ లేకుండా పింక్ కలర్లో, అందుకే మీకు ఆ షేడ్లో కనిపిస్తుంది. ఇవైతే నేను పాదకులు ప్రింట్ అండి, నేను ఆ ముందు రోజే తెచ్చుకున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం అండి తీసుకొచ్చేయటం, చాలా బాగుంది. ఇంకా థిక్నెస్ లేదని నేను కొంచెం ప్రింట్ పడని చోట అయితే ఇంకా చేత్తో వేసాను అనమాట. స్వామివారి పాదాలు ఉన్నాయి కదండి, వాటికి ఏళ్ళు అవి సరిగ్గా పడలేదు, నేను వేసాను. ఇదిగోండి శంకు చక్రాలండి, అవి కూడా తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి కదండి, ప్రింట్ భలే పడినాయి. నేను అనుకోలేదన్నమాట, ఏదో మిస్టేక్ ఉంటుందేమో అనుకున్నా, మిస్టేక్ ఏం లేదు, చక్కగా వచ్చినాయి. ఇంకా అటు ఇటు స్వస్తిక్ కూడా వేసానండి. ఇంకా పసుపు రాసేసి గుమ్మాలకి బొట్లయి పెట్టేసుకున్నాను. ఇలా అయితే వేసానండి. ఇంకా మధ్యలో పద్మం వచ్చింది, చుట్టూ తామర పువ్వులు వచ్చేలాగా నేనైతే ముగ్గేసానండి. ఇదిగోండి మన ముగ్గు అయితే రెడీ అయిపోయింది. ఇలా వేసేసుకున్నాను. అసలు ముందు మామూలుగా బియ్య పిండితోనే అసలు ముగ్గు వేసుకోవాలంటండి గుమ్మం ముందు. అవి వచ్చి చీమలు పట్టి తింటుంటే మనకి చాలా మంచి జరుగుతుంది. అంటే ఈ పసుపు కలర్లో ఉన్న పాదాలు మాత్రం నేను చేత్తో వేసిన పాదాలు. ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నానండి. ఎలా ఉంది, బాగుందా ఫ్రెండ్స్? ఇంకా పైన మెట్టు మీద కూడా ఇలా తామర పువ్వులాగా వేసేసాను అనమాట. ఇదండి పొద్దున్నే వచ్చి ఒకటే హడావిడి అయిపోయింది ఇంట్లో. ఇంక నేను పూజ చేసుకున్న విధానం అయితే మీకు పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. చేసేటప్పుడైతే నాకు ఇంకా తీయటానికి కుదరలేదండి. ఇంకా అక్షయ తృతీయ ముందు రోజు గోల్డ్ కొనాలంటారు కదండి, గోల్డ్ అయితే కొనలేకపోయాను. నేను ఉన్న దాంట్లోనే నేను పూజ అయితే ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఇంకా ఆ ముగ్గు సెక్షన్ అంతా అయిపోయింది. ఇంకా గుమ్మానికి కూడా ఇలా అలంకరించేసుకున్నాను. ఇంకా దేవుడికి పువ్వులు కూడా కట్టేస్తాండి. ఇంకా దేవుడికి పువ్వులు కూడా కట్టేసేసి ఇంకా నేను నెక్స్ట్ ఇంకా చాలా పనులు ఉన్నాయి లోపల చేయాల్సినవి. ఇంకా స్నానానికి వెళ్ళాను. నేను దేవుడి దగ్గర అయితే ఇలా రెడీ చేసేసుకున్నానండి. పీట వేసి మన గ్రంథం సాన ఉంటుంది కదండి, ఆ సానకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద ఈ సాన పెట్టి అందులో బియ్యం పోసి సాన పైన పసుపు కుంకుమ జవాది పౌడర్ సెంటు అవన్నీ వేసానండి. దేవుడి పటాలు అయితే ఇవ్వండి మావి. పంచముఖ ఆంజనేయ స్వామి ముందు రోజే కొనుక్కొచ్చానండి అనుకోకుండా. త్రిమూర్తులు, దక్షిణామూర్తి, కుటుంబం ఫోటో, శివ కుటుంబం ఫోటో, ఇవి ముందు రోజు నేను కొనుక్కొచ్చుకున్నాను అనమాట. అంటే ఫోటోలు అంతకుముందు నేను తీసి పక్కన పెట్టేశాను, ఈ ఫోటోలు కొనుక్కొచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. అనుకోకుండా అక్షయ తృతీయ రోజు ఆ ఫోటోలు అయితే నేను కొనుక్కొచ్చానండి, ఆ దేవుడి ఫోటోలు. ఇంక చూడండి ఇలాగైతే నేను అలంకరించుకున్నాను. ఒకటే హడావిడి అయిపోయిందండి. ఇంకా పీట వేసి పీట మీద పసుపు రాసి ఇదిగోండి లక్ష్మీ హారతి కూడా పెట్టేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఒక్కొక్కటి పువ్వులన్నీ తీసుకొచ్చానండి. గులాబీ పువ్వులు, చామంతులు కూడా ఉండాలని చామంతి పువ్వులు కూడా తీసుకున్నాను. మల్లెపూలు ఇవన్నీ తీసుకున్నాను. ఒకటే హడావిడి అయిపోయిందండి. నా పూజా విధానం అయితే చూడండి నేను ఎలా చేశానో. గోమాత అండి, ఇది ఎప్పుడో తీసుకున్నాను అనమాట. కృష్ణయ్య మన గోమాత దగ్గర దూడ పాలు తాగుతుంటే చేత్తో నెట్టి మరి కృష్ణయ్య పాలు తాగుతున్నారు ఆవు దగ్గర. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. గంధం అండి, ఇంకా ఇంట్లో ఉన్న గోల్డే నేను ఇంకా లక్ష్మీదేవికి అలంకరించడం జరిగింది.
ఫ్లవర్స్ పెట్టేశాను, గులాబీ పువ్వులు, చామంచులు ఇవన్నీ పెట్టానండి. చామంతులు కూడా తీసుకొచ్చానండి. అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి చామంతి పూలు, మల్లెపూలు అంటే చాలా ఇష్టం అండి. బంతిపూలు అంటే అలంకరణకి బాగుంటాయి. మనం బంతిపూలు ఇంకో దానికి యూజ్ చేస్తామండి. అందుకనైతే నేనైతే బంతిపూలు అయితే వాడనండి. దేవుడి పటాలకైతే మల్లెపూలు, జాజి పూలు, చామంతులు, గులాబీలు ఇవే పెడతాను నేను దేవుళ్ళకైతే. అప్పుడు తెలియనప్పుడు పెట్టానండి. ఇప్పుడు నేను తెలుసుకొని అవైతే మానేశాను. ఇంక నేనేంటంటే అక్షయ తృతీయ రోజు గోల్డ్ చూస్తే చాలా రేట్ ఉంది కదండి. నేను గోల్డ్ తీసుకుందామని వెళ్ళాను. అయితే చిన్న ముక్కుడుకు అయితే తీసుకున్నానండి గోల్డ్. ఇంకా పట్టీలు కూడా ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సరే అక్షయ తృతీయ వచ్చిందిగా ఈరోజు ఏదో కొత్త ఐటెం కొన్నట్టు ఉంటుందని చెప్పేసి నేను పట్టీలు తీసుకొచ్చేసానండి. అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఈ బీరువాలో ఉంటుందండి కుబేర లక్ష్మీదేవి ఫోటో. ఆ బీరువాలో ఉన్న ఫోటో కూడా నేను బయటికి తీసి అలంకరించి పూజ చేసి ఎప్పుడు ఇంకా అలా లోపల పెట్టేస్తానమాట. ప్రతి అక్షయ తృతీయ రోజు నేను అలా చేస్తాను. ఇంకా తీసి ఇంకా అమ్మవారికి కూడా బొట్లు అయి పెట్టేసేసి అమ్మవారిని అక్కడ అలంకరించేసానండి. ఇంకా ఇంట్లో ఉన్నవే ఉంటుంది కదండి చిన్న చిన్న గోల్డ్, ఇంకా అవి పాలల్లో కడిగేసి అయితే మళ్ళీ నీటిలో కడిగి పాలల్లో కడిగి నేను అమ్మవారికి అలంకరించానండి. ఉన్నవి ఇవ్వండి. ఈ పట్టీలే నేను గజ్జి పట్టీలు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ముత్యాలు కూడా తీసుకున్నానండి. ముత్యాలు అంటే అమ్మవారికి ఇష్టం కదా. 4 ముత్యాలు కూడా తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టాను. ముత్యాలు, గురుగింద గింజలు, లక్ష్మీ గవ్వలు ఇవన్నీ తీసుకున్నానండి. తీసుకొని అంటే అవి ఇంట్లోనే ఉన్నాయిలేండి. మళ్ళీ మనం శుద్ధి చేసి అమ్మవారి దగ్గర పెట్టవచ్చు. ముత్యాలు అయితే ముందు రోజే తీసుకొచ్చా నేను అమ్మవారికి పెట్టడానికి. మల్లెపూలతో అమ్మవారిని ఇలా అలంకరించుకున్నానండి. ఎలా ఉందండి, బాగుందా? ఇవన్నీ తోముకున్నాను. తోమేసేసి ఈ లక్ష్మీ కుబేర దీపం కూడా రెడీ చేసుకున్నాను. ఈ పట్టీలు ఇదే ఫస్ట్ టైం అన్నమాట గజ్జి పట్టీలు పెట్టుకోవటం. నేను ఇదిగోండి బెల్లం పెట్టాను, ఫ్రూట్సే పెట్టానండి. నాకు ఇంకా టైం కూడా లేదు, ఏదన్నా ఐటమ్ కూడా ఇంకా టైం కూడా లేదు ఫ్రెండ్స్. ఇంకా బెల్లము, ఫ్రూట్స్, అరటిపళ్ళు, తాంబూలం ఇవన్నీ పెట్టానండి. పాలు, పెరుగు, ఉప్పు, మొగల పట్టీలు అయితే ఆ ముందు రోజే తెచ్చానండి. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు ఏదో ఒకటి గోల్డ్ పెట్టాలంటారు కదా. ఇంకా సర్లే ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను కదా, పెట్టినట్టుంటుంది అమ్మవారికి కూడా పెట్టి మనం పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అయితే నేను తీసుకున్నానండి. ఉప్పు దీపం కూడా పెట్టేశానండి. ఈ మొగల పట్టీలు అయితే తీసుకున్నానండి. ఇంకా 2 జతలు తీసుకొచ్చాను. ఇంకా మా పాపకి నాకు ఒకే మోడల్ తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి కుబేర ఫోటో అండి, లక్ష్మీ కుబేర ఫోటో. ఇది బీరువాలో ఉంటుంది అనమాట. తీసుకొచ్చి నేను బయటకు అక్షయ తృతీయ రోజు పూజ చేసి లోపల పెట్టేస్తాను ఈ ఫోటోని. మళ్ళీ ఇంట్లో ఉన్న గోల్డే ఇంకా పాలలో కడిగి శుద్ధి చేసి అయితే నేను దేవుడి ముందు పెట్టేశానండి. 2 బిందులు ఉన్నాయి చూసారా, చిట్టి చిట్టి బిందులు స్టీల్వి. ఆ 2టితో కూడా నేను అందులో వాటర్ నింపి పసుపేసి దేవుడి ముందు పెట్టాను. ఇంకా ఇంట్లో ఉన్నవన్నీ ఇలా పెట్టానండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మామిడి పళ్ళు, ఉప్పు కంపల్సరీగా పెట్టుకోవాలండి అమ్మవారి దగ్గర. అమ్మవారు చాలా ఇష్టం అండి అమ్మవారికి. అమ్మవారు పుట్టిందే ఉప్పు సముద్రంలో కదండి. అమ్మవారికి ఇష్టం ఇలా మనీ ప్లాంట్ మొక్క అంటే నాకు చాలా ఇష్టం అండి. లక్కీ బామ్, మనీ ప్లాంట్ అవి కూడా పెట్టేశాను. ఇవన్నీ ఏంటంటే మన దేవుడి మందిరంలో ప్లాస్టిక్ గిన్నెలో ఉన్నాయి చూసారా, అవి ఏంటంటే గాజులు, అమ్మవారి గాజులు కానీ, లక్ష్మీ గవ్వలు, మళ్ళీ గురిగింద గింజలు అన్నీ అందులో ఉన్నాయండి. ఇంకొక గిన్నెలో పెట్టేశాను అనమాట. అమ్మవారికి అవన్నీ వేస్తూ అభిషేకం చేస్తే మంచిది, అర్చన చేసుకుంటే. ఇంకా నాకు ఆ రోజు అవ్వలేదన్నమాట. ఇంకా అందుకే గిన్నెతో పెట్టేశాను అలాగా అమ్మవారి దగ్గర. విసనకర్రలు కూడా పంచానండి. విసనకర్రలు కూడా బాగానే రేటు ఉన్నాయండి. చెప్పులు, విసనకర్ర, గొడుగు, పెరుగు ఇలాంటివి కొన్ని దానం చేయొచ్చు. గోల్డ్ దానం చేస్తే చాలా మంచిది అన్నారండి. కాకపోతే అంత స్తోమత అయితే మనకు లేదు కదండి. గోల్డ్ రూపంలో నేను బెల్లం అయితే దానం చేశాను. బెల్లం ఇంకా కొన్ని అయితే నేను దానం చేశానండి. పెరుగు, విసనకర్రలు ఇలాంటివి పంచాను. చెప్పులు అయితే తీసుకోలేదండి, అవి కూడా పంచుదాం అనుకున్నాను, చెప్పులు తీసుకోలేదు.
ఇవి ఉన్న దాంట్లో అయితే నేను అలా పంచాను. ఇంకా పంచిన వీడియో అయితే తీలేపోయాను. మజ్జిగ ఒకటి పంచుదాం అనుకున్నా, అది నాకు సమయం మనకి వీలు పడలేదు. ఇంతవరకు చేశానండి. ఇంకా ఈ టయానికి నాకు పూజ అయ్యేసరికి మనకి 11:30 అలాగ అయిపోయింది. ఇంకా గబగబా టైం అయిపోతుంది, మళ్ళీ 12 అయితే దీపారాయణ చేయకూడదని చెప్పేసి అయితే నేను గబగబా చేశాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నా బ్లాగు. ఇదండి మా దేవుడి మందిరం. మరి దగ్గర వంటింట్లోనే ఇచ్చారనమాట దేవుడి మందిరం. పక్కనే అయిపోయింది. షింకుకు పక్కనే మనకి దేవుడి మందిరం ఉంటుంది. ఇదిగోండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో అండి. పైన దీపాలు పైన అవి పెట్టానండి. అవి కరెంటు దీపాలు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? చాలా మంచిదండి. ఉన్న దాంట్లోనే చిన్నగానైనా చేసుకోవచ్చండి పూజ. అక్షయ తృతీయ రోజు మాత్రం కంపల్సరిగా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అటు ఇటు ఏనుగులు చూసారా? తెల్ల ఏనుగులు అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఏనుగులు కూడా పెట్టేశాను. ఇంక లాస్ట్కి ఇంకేంటండి, ఇంకా పూజ అయితే నాకు కూర్చొని చేసుకోవడానికి అయితే వీలు పడలేదు, సమయం అయిపోతుందని చెప్పేసి అయితే నేను ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఆరతి ఇచ్చేసానండి. కూర్చొని అవన్నీ కాయిన్స్తో 108 కాయిన్స్తో అక్షయం చేస్తే మంచిది. లక్ష్మీ గవ్వలతో, గోమతి చక్రాలతో, గురిగింద గింజలతో, ఇవన్నిటితో 108 ఫ్లవర్స్తో ఇవన్నీ అక్షయం చేస్తే మంచిదండి. నాకైతే ఇంక వీలు పడక నేనైతే చేయలేదండి. బయట ఇంకా మల్లెపూల అర్చన ఉందైతే ఇంకా దానికైతే డబ్బులు కట్టానండి. ఇంకా ఆ పూజకైతే సాయంత్రం వెళ్ళాలి. ఇంకా ఆ బ్లాగ్ కూడా మీకు చూపిస్తానండి. ఇది మా ఇంట్లో పూజా విధానం అయితే నేను ఇలా జరుపుకున్నానండి. లక్కీ బాంబ్, ఇంకా అటు సైడ్ చూసారా లక్కీ బాంబ్ పెట్టాను, మనీ ప్లాంట్ పెట్టాను. ఇలా చేసుకున్నానండి పూజ అయితే. ఏదో హడావిడిగా ఉన్న దాంట్లో ఇలాగైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. నా పూజా విధానం, నా వీడియో అన్నీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. చాలా రోజులకి మధ్యలో వీడియోస్ చేసి నేను ఆపాను, మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీ ఆదరాభిమానాలు అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.